మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దేని వాక్యంలో నుండి మనము ప్రభువును సమీపించే సమయంలో సత్యవేద గ్రంథం బైబిల్ నుండి మరొక భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. అద్భుతమైనటువంటి విషయం, ఒక వ్యక్తిలో ఉన్న క్యారెక్టరు, ఆయన జీవన శైలి, ఆయన విధానం, ఆయన భక్తి వైరాగ్యం ఎలాగుందో మనం పరిశీలన చేస్తాం. ప్రభువులను సమీపించే సమయంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము అధ్యయనం చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూస్తాం. ప్రభుకి మనము ప్రభు యొక్క రక్త మాంసంలో పాల్గొనడానికి ఆరో వచనం దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దేవుని కలిగించేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ రక్తమాసం పాల్పొందడానికి సహాయపడమని, అలాగే భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు, సేవ పరిచర్యలను, ఎబ్రోని సహవాసాన్ని, అన్ని సహవాసాలను దీవించి ఆశీర్వదించుకోండి. ఇతర పరిచయంతో జ్ఞాపకం చేసుకోండి. పదవులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏం కనపడుతున్నాయి అంటే, ఏ వ్యక్తి అయితే చంపబడుతున్నాడో ఆ వ్యక్తి ఏం తీసుకెళ్తున్నాడు? కట్టెలు, నిప్పు, కత్తి కూడా తీసుకువెళ్తున్నాడు. ఎవరైతే చంపబడుతున్నారో ఆ చంపబడుతున్న వ్యక్తి నెత్తిని కట్టెలు మోపెట్టారు. ఆ వ్యక్తి దగ్గరే నిప్పు ఉంది, ఆ వ్యక్తి దగ్గరనే కత్తి ఉంది. కనీసము అసలు ఎవరిని బలి ఇవ్వాలనుకుంటున్నావు? డౌట్ వచ్చింది. మరి గొర్రెపిల్ల ఏదని అడిగారు. దేవుడే చూసుకుంటే అవన్నీ కాదు కానీ ముందు నాకు చెప్పండి. మనం అయితే ఏం చేస్తాం? పారిపోతాం కూడా. మనమైతే ఏం చేస్తాం? మా అమ్మ ఇదేదో తేడా ఉన్నట్టుంది, గొర్రెపిల్ల లేదు, పారిపోతాం. అంటే నిర్లక్ష్యం చేస్తాం, విధేయత చూపలేము,
తిరుగుబాటు చేస్తాం. దాన్ని ఏమని చెప్పాలా? తిరుగుబాటు. ఒబీడియన్స్ కాలేం మనం. కానీ ఇస్సాకు జీవితంలో ఒబీడియన్స్ లోబడ్డాడు, సంపూర్ణంగా లోబడ్డాడు, సంపూర్ణంగా విధేయత చూపాడు. రెండోసారి కూడా విధేయత చూపాడు. రెండోసారి ఎక్కడ చూడండి, 22వ అధ్యాయంలో రెండోసారి ఎక్కడ విధేయత చూపాడు. రెండవసారి కూడా విధేయత చూపడానికి బలమైన కారణం ఏంటో చూడండి. యవన కాలంలో ఉన్నాడు, 16-17 సంవత్సరాల వయసు ఉంది. ఏం చేయబడ్డాడు? రెండోసారి విధేయత ఎక్కడ చూపాడు చూడండి. 9-10 వచ్చిన అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు కూడా ఏం చూపాడు? విధేయత చూపాడు. ముందు తాళు కడుతున్నప్పుడు మేమైతే ఏం చేస్తాం? ఇదేదో తేడా ఉందని పారిపోతాం లేదా? తాళ్ళు కడుతుంటే కూడా కట్టించుకున్నాడు. బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చబడ్డాయి, కట్టెల మీద కూడా పెట్టాడు, కత్తి కూడా పైకెత్తాడు. రెండవది తాళ్ళు కడుతున్నప్పుడు విధేయత చూపాడు. మూడవది బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు విధేయత చూపాడు. నాలుగవది కత్తి ఎత్తినప్పుడు కూడా విధేయత చూపాడు. బలిపీఠం నుంచి కిందికి దొరికిపోలేదు, పారిపోయే ప్రయత్నం చేయలేదు, తాను తెప్పుకునే ప్రయత్నం చేయలేదు. తండ్రికి విధేయత ఎక్కడ చూసిన విధేయతనే చూపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉమ్మి వేసినప్పుడు విధేయత, శిలువకు అప్పగించినప్పుడు విధేయత చూపాడు, శిలువ మోపిస్తున్నప్పుడు విధేయత చూపాడు, కొరడాతో కొడుతున్నప్పుడు విధేయత చూపాడు, మేకులు కొడుతున్నప్పుడు విధేయత చూపాడు, మొల కిరీటం పెట్టినప్పుడు విధేయత చూపాడు, డక్కులో బల్లపోటు పొడిచినప్పుడు కూడా విధేయత చూపాడు. అంటే ఇస్సాకు జీవితము క్యారెక్టరు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు స్థానంలో ఇస్సాకు బలించబడుతున్నాడు. ఇక్కడ ఇస్సాకు బలి చేయబడుతున్నాడు. అంటే తన వీరత్వము, ధీరత్వము, ఆ విధేయత, అచంచలమైనటువంటి విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు తండ్రికి. తండ్రి ఏమో ముసలోడు, కుమారుడేమో పడుచోడు. ఆయన పరిగెత్తితే తండ్రికి దొరుకుతాడా? దొరకడు. అయినప్పటికీ ఇంతగా విధేయత చూపాడు, ఎంతగా విధేయత చూపాడు. నాకు క్రికెట్ ఉంది, ఆడుకుంటా, నాకు చెస్ ఉంది, క్యారమ్స్ ఉంది, మ్యాచ్ ఉంది, అట్లాంటి ఏం చెప్పాల అంటే అప్పుడు లేవో వెళ్ళారు. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పలేదు. తండ్రికి సంపూర్ణంగా ఏం చేశాడు? విధేయత చూపాడు, సంపూర్ణంగా విధేయత చూపాడు. కాబట్టి అంతగా విధేయత చూపిన కారణం చేత ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని అనుభవాలు ఉన్నాయి. ప్రభువులో చేయి వేయాలంటే మనం అలాంటి అలవాటు కలిగిన వారంగా ఉన్నామా? మనకు కూడా ఆ లక్షణాలు ఉన్నాయా? లేదంటే ప్రభు శరీరం అని వివేచింపి తిని ఎవరైతే తాగుతారో వారు ఏమవుతారంట? చదవండి 23 మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది మరణిస్తున్నారంట. నిర్లక్ష్యము, అశ్రద్ధతో పాల్పంపులు పొందటం, వివేచన లేకుండా కదా పాల్పంపులు పొందటం. పాల్పంపులు పొందకపోతే వాళ్ళేమనుకుంటారు? పాల్పంపులు పొందితే దేవుడేమనుకోలే. ఇది నిర్లక్ష్యం అయితే అశ్రద్ధ. తద్వారా కూడా మనకు నష్టం, ప్రమాదాలు వాటిల్లుతున్నాయని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇస్సాకు జీవితంలో చాలా ఉత్తమమైన లక్షణాలు.
ఇస్సాకు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చూడండి. 26వ అధ్యాయం ఆదికాండం. ఆయన విధేయతను బట్టి ఇంతగా ఆశీర్వదించబడ్డాడు. సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. తండ్రి చిత్తం జరిగించాడు. ఆయన ఇష్టం ఎక్కడ నెరవేర్చుకోలేదు. 13వ వచనం 12-13 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఎలా అంటే అది సిబిఐ వాళ్ళు వచ్చి పడకుండా, పోలీసు వాళ్ళు వచ్చి పడకుండా, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి పడకుండా, అంతేనే కదా. క్రమక్రమముగా ఏమయ్యాడు? క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఎవరి చేత ఆశీర్వదించబడ్డాడంట? దేవుని చేత ఆశీర్వాదం పొందాలి. దేవుని క్రమాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తాయి. మనము లోకంలో అన్ని క్రమాలు ఫాలో అవుతాం. ఏం ఫాలో అవుతాం? దేవుని క్రమాన్ని ఫాలో అవుతాం, సంఘ క్రమాన్ని కూడా ఫాలో అవుతాం. అందువల్ల మనకి నష్టాలు. కాబట్టి ఇస్సాకు జీవితంలో కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. దేవుని చేత ఆశీర్వదించబడాలి. కొడుకు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కుమారుడు కూడా. యాకోబు ఏమని అడిగాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. ఎవరి చేత ఆశీర్వదించబడ్డాడు? తండ్రి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకు. అలాగే తనయుడైనటువంటి యాకోబు కూడా దేవుని చేత ఏం పొందాడు? ఆశీర్వాదం. మనకెందుకు ఆశీర్వాదం పొందాలనిపించలేదు. మన సొంత ప్రయత్నాల ద్వారా ఇది చేసి అది చేసి అక్కడొక రూపాయి ఇక్కడొక రూపాయి అక్కడొక 1000 ఇక్కడొక 1000 సంపాదించుకొని అభివృద్ధి పొందుదాం అనుకుంటున్నాం. దానివల్ల మనకి ఎప్పుడు కలిసి రాదు. ఎందుకంటే మన పనుల కొరకే ప్రయత్నం చేస్తూ దేవుని పనిని, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే మనకు ఆశీర్వాదం. ఇస్సాకు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి గెరారులో విపరీతమైన కరువు వచ్చింది. చూడండి 26వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. గెరారులో ఉన్నాడు. గెరారులో ఉన్నప్పుడు అంత కరువులో ఇస్సాకు ఒక్కడే ఇంతగా ఎట్లా ఆశీర్వదించబడతాడు? కరువు ఊరు మొత్తం అనుకుంటుంది కదా. చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. కరువు వచ్చింది. అక్కడ పంటలు లేవు. విపరీతమైన కరువు ఉంది. ఆ దినాలు ఆ కరువులో గొప్ప పంట పండియడం ఏంటి? ఆ కరువులో ఇంతగా ఆశీర్వాదం, నూరంతల ఆశీర్వాదం పొందడం ఏంటి అంటే దేవునితో సంబంధం ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించబడడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి మనం ప్రక్కన పెట్టాలి. దాన్ని సమాధి చేయాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా సమయాన్ని కుదుర్చుకోవాలి. దేవుని కొరకే ప్లాన్ చేసుకోవాలి. వర్షాలే లేవు. కరువు ఎప్పుడు వస్తుంది? వర్షం లేనప్పుడు, నీళ్ళు లేనప్పుడు వస్తుంది. మరి అందరూ ఖాళీ ఉన్నారు కదా. ఇస్సాకు ఒక్కడే పని కలిగి ఉన్నాడు. ఆ దేశమందున వాడు ఏం చేశాడంట? ఏమైనా కానీ అని విత్తనం వేశాడు. పని కలిగి ఉన్నాడు, ఖాళీగా లేడు. మనము కూడా విత్తనం వేయడం అంటే ఇక్కడ దేవునితో సంబంధం ఉండడం, విశ్వాస జీవితం, పని కలిగి ఉండడం అని అర్థం. అలాగే విత్తనం వేస్తే కన్నీటితో విత్తేవాడు ఏం చేస్తారంట? సంతోషంతో పనులనే కోసుకుంటాడు. దేవుని సన్నిధిలో గడిపి ఎవరు కూడా నష్టపోయినట్టుగా చరిత్రలో ఆధారాలు లేవు. దేవుని సన్నిధి దూరమే నష్టపోయినట్టుగా ఉన్నాయి. కానీ కాబట్టి ఇస్సాకులో కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఆయన నిప్పు తీసుకొని వచ్చే విషయంలో, పుల్లలు తీసుకొచ్చే విషయంలో ఏదైతే చూపారు మొదటిది
రెండవది తాళ్ళ చేత బంధించినప్పుడు విధేయత చూపాడు. మూడవది బలిపీఠం మీద పెట్టినప్పుడు విధేయత చూపాడు. నాలుగవది కత్తి పైకెత్తినప్పుడు కూడా విధేయత చూపాడు. ఎక్కడ కూడా తండ్రిని ఎదిరించలేదు, నిర్లక్ష్యం చేయలేదు. తండ్రికి సంపూర్ణంగా లోపెట్టాడు. తండ్రి చిత్తాన్ని జరిగించినాడు. నేను బ్రతకాలా, నేను ఆశీర్వదించబడాలి అనుకోలేదు. తండ్రి చిత్తానికి చంపినా సరే ఆయన ఇష్టం, పుట్టించుకున్నాడు ఆయన ఏమైనా చేసుకో, నాకెందుకు. అంతగా విధేయత చూపాడు. ఇంకా కొన్ని లక్షణాలు చూస్తే మనం చూడండి. మొదటిది, ఆయన ఎవరంట? వారసు. ఆయన ఎవరు? దేవునికి వారసు. అబ్రాహాంకి ఏమయ్యాడు? 21వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. 21వ అధ్యాయం 1-3 వచనాలు. ఆయన వారసులయ్యాడు. మనం కూడా వారసులం కావాలి. యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అసలు ముసలితనమందు అసలుకి కుమారుణ్ణి కనెను. అంటే ఇప్పుడు ఈయనెవరు? కుమారుడు అంటే వారసుడు. కుమారుడు అంటే ఏమయ్యాడు? వారసుడయ్యాడు. మనం కూడా దేవుడికి వారసులం కావాలి. మనం కూడా ఏం కావాలా? దేవుడికి వారసులం కావాలి. దేవుడి కుమార్తెలం కావాలి. ఏ విధంగా? పోగొట్టుకోకూడదు ఆధిక్యతని. కొంతమంది పోగొట్టుకున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం. నిర్లక్ష్యం వలన, అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన వాళ్ళు పోగొట్టుకున్నారు. వారసత్వాన్ని పోగొట్టుకున్నారు. వారు తమను చెరుపుకొని ఆయన పుత్రులు కారు, కలంకులు, మూర్ఖత గల వక్రవంశం అయిపోయారు. కుమారులుగా ఉండవలసిన వారు, కుమార్తెలుగా ఉండవలసిన వారు కలంకులు అవుతూ వచ్చారంట. దేవునికి దూరస్తులు అవుతూ వచ్చారు. అవిధేయత వలన, అక్రమం వలన, అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన దేవునికి దూరం అవుతూ వచ్చాడు. మరి మనం కుమారులం కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ మధ్యాహ్న కాలంలో కుమారులం ఎలా అవుతాం మనం? చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయం 26-27 వచనం. వారు కుమారుని గుండా ఆధిక్యత పోగొట్టుకున్నారు. మరి మనం యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. ఇందులో యూదులని, గ్రీసు దేశస్థులని లేదు, దాసులని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మనందరం ఏకముగా ఉన్నాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మనము కూడా ఇప్పుడు ఏమయ్యాం? వారసులం. యేసు క్రీస్తు ద్వారా ఆ గొప్ప రక్షణ ఎవరైతే పొందుతారో వారందరూ అబ్రహామును వలె, ఇస్సాకు వలె మనం కూడా ఏమవుతామంటే యేసుక్రీస్తు ద్వారా వారసులమయ్యా. క్రీస్తు తోడి వారసులమయ్యా. కటిది మొదటిది, ఇస్సాకు జీవితంలో వారసత్వపు హక్కు కలిగిన వాడు. ఏం కలిగి ఉన్నాడు? వారసత్వపు హక్కు. వారసులు అనిపించుకునే హక్కు ఉంది. ఇస్సాకు కంటే కూడా ఇస్సాకుతో పాటు ఇంకా అబ్రహాముకి కుమారులు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు తెలుసా? 7 మంది 8 మంది కొడుకులు ఉన్నారు. ఒకసారి చూడండి, 25వ అధ్యాయం కూడా చదువు. ఆదికాండం. వారెవరు వారసులు కాలేకపోతూ వచ్చారు. ఆదికాండం 25వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు.
అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, యెదాను, మిద్యాను, ఇస్బాకు, షూబాకు. మరి ఇప్పుడు ఎంతమంది? అందుకనే చదివేటప్పుడే లెక్క పెట్టుకోమని చెప్తాను. పేరులో ప్రాంతాల్లో వచ్చినప్పుడు చదువుతున్నప్పుడే లెక్క పెట్టాలి. అంటే ఇప్పుడు ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. మొత్తం ఎంతమంది కుమారులు అయినారు? 80 మంది కుమారులు అయ్యారు. 8 మందిలో వారసులు ఎవరో తెలుసా? అబ్రహామే. అబ్రహాము వారసులు ఎవరో తెలుసా? 8 మందిలో ఒక్కడే. కొడుకులు ఉన్నారు. అందుకని ఎన్టీ రామారావు గారికి కూడా 8 మంది కొడుకులు ఉన్నారు. కానీ రాజకీయ వారసులు మాత్రం లేదు. వారసులే కానీ వారు రాజకీయ వారసులు కాదు. అంటే తండ్రి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవ్వలేదు. ఇక్కడ కూడా అబ్రాహాంకి కొడుకులు ఉన్నారు, కుమారులు ఉన్నారు. కానీ ఇస్సాకు లాంటి వారసత్వం వారికి లేదు. మరి ఇప్పుడు ఈ 6 ఏం చేశారో చూడండి. 6 ఏం చేశాడో చూడండి. 6వ వచనం. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానం ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశంలో వారిని. మరి వీళ్ళు కూడా కొడుకులే కదా. వాటా ఇవ్వలేదంట. ఏమిచ్చాడు? బహుమతులు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇస్సాకుతో సమానముతో హక్కు వారసులు కాలేకపోయారు వాళ్ళందరూ. దేవుడు నీ గర్భవాసన పుట్టిన కుమారుడే నీ వారసులని ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పాడు కనుక అలా పుట్టినవాడు శారాకి ఇస్సాకు ఒక్కడే కాబట్టి ఇస్సాకు వారసుడు అయ్యాడు. లోకంలో చాలా మంది ఉన్నారు దేవుడికి కుమారుడు కుమార్తెలు. ఎవరైతే యేసులోని విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది దేవుడి యొక్క సంఘంలో సావాసంలో జీవిస్తారో వారు మాత్రమే వారసులు. ఆ వారసత్వపు వారి హక్కు ఇవాళ దేవుడు నమ్మిన మనందరికీ వచ్చింది. అందుకే వారసులమయ్యాం కాబట్టి ఆయన రక్త మాంసంలో పాల్పంపులు పొందే అధికారం కూడా వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? అందరు వారసులు కాదు. భూమి మీద ఉన్న మనుషులందరూ వారసులు కాలేదు. ఎందుకు కాలేరంటే అబ్రహాం పుట్టిన వాళ్ళందరూ ఎందుకు కాలేకపోయారో, భౌతికంగా పుట్టిన వారు కాలేకపోయారు. ఒక ఇస్సాకు ఒక్కడయ్యాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఎవరైతే యేసు నమ్మి మారు మనసు బాప్తిసం పొందుతారో వారు మాత్రమే ఏమవుతారు? వారసులు అవుతారు. ఇది ఆత్మ సంబంధమైన వారసత్వం. నిజంగా మనం అబ్రహాం వారసులమైన గలితులు చదివాం. మనం కూడా అబ్రహాముని బట్టి ఏమవుతామంట? వారసులం అవుతాం. కానీ మన వారసత్వానికి ఇస్సాకు వారసత్వానికి వ్యతిరేకం. అది డిఎన్ఏకి సంబంధించిన వారసత్వం. ఇది ఆత్మ సంబంధమైన వారసత్వం. కాబట్టి ఇది మొదటిది. సంపూర్ణంగా మనం వారసత్వపు హక్కులో జీవించాలి. కలంకులం కాకూడదు. దేవుని ఆజ్ఞకు లోపడాలి. విధేయత కలిగిన వారమై ఉండాలి. ఆజ్ఞలను పాటించే వారమై ఉండాలి. అది దేవుడు చెప్తున్నటువంటి మొదటి. రెండోదిగా చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడుదురు. నా తోడని ప్రమాణము చేస్తున్నానే. కాబట్టి రెండవదిగా చూస్తే ఇస్సాకు సంపూర్ణంగా ఆజ్ఞను ఫాలో అవుతూ వచ్చాడు. కాబట్టి ఇస్సాకును బట్టి భూలోక జనములన్నీ ఆశీర్వదించబడినట్లుగా యేసుక్రీస్తుని బట్టి ఎవరైతే విశ్వాసం వస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. విధేయతను బట్టి తను ఎందరు అంగీకరించేదో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. దేవుని పిల్లలగుటకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు.
ఇప్పుడు దేవుని పిల్లలమైతే తండ్రి ఆజ్ఞ మనం ఏం చేయాలి? పాటించాలి. తండ్రి ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞకు లోబడిన వారమై ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? యోహాను సువార్త 14:27 ఇస్సాకు అబ్రాహామును ఎంతగానో ప్రేమించాడు. అబ్రాహామును ఇస్సాకును ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? శాంతి. 14:26 ఆదరణకర్త. ఒక్క నిమిషం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలను గైకొనును. అప్పుడు నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనును. మాటలు టాపికే ఉంటుంది. ఆజ్ఞ అనే టాపిక్ ఉంటుంది. 26 కానీ 28 కానీ చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. అర్థమైందా? ఎన్నో వచ్చిన 20. ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞలను గైకొనేవాడు. ఇస్సాకుని అబ్రాహాము ప్రేమించాడు. అబ్రాహామును కూడా ఇస్సాకు ప్రేమించాడు. అంటే ప్రతిదీ తూర్చ చెప్పకుండా ఆజ్ఞకు లోబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో మనం అనేకమైన పనులు చేస్తూ దేవుని ఆజ్ఞను మీరిపోయి సంఘ క్రమానికి, సంఘ నియామక కోడికలకి, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు ప్రేమించలేకపోవటం, కోపగించుకోవటం, దేవుని భాగం దేవునికి ఇవ్వకపోవటం, దేవుని క్రమాన్ని ఫాలో అవ్వకపోవటం, దేవుని సన్నిధికి రాకపోవటం, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడమే కారణం ఇవి. అందుకే నీ కుమారుని గుడి అర్హత ఎవరైతే ఆజ్ఞలను పాటించరో వారు కోల్పోతారు. ఎవరు పడతానికి బాధ్యతలు ఇస్తారు తండ్రి? కొడుక్కిస్తారు, కూతురికి చెప్తారు, రోడ్ల మీద పోయేతానికి చెప్పరు. ఎందుకని చెప్పారు? సొంత కుమారుడని, సొంత కుమార్తెని ఆజ్ఞ ఫాలో వల్ల అదే కుమారుడిగా కుమార్తెకు ఉండే ఆధిక్యత. ఇది రెండవదిగా ఇస్సాకు జీవితంలో మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞలకు అన్ని విషయాలలో మనం లోబడి దాన్ని ఖచ్చితంగా పాటించవలసిన వారమై ఉంటున్నాము. అది అనుభవం లేకపోతే మనం ప్రభువులలో చేయవేస్తే మరలా మనం శాపగ్రస్తాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళము. మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో చూస్తే 26:31 ఆదికాండం 26:31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి. కాబట్టి ఇస్సాకు జీవితంలో మూడోది ఏంటంటే గొడవలు, సమస్యలు లేని మంచి విశ్వాస వీరుడు. విశ్వాసం అంటే ఏం పెట్టుకోకూడదు? తగులు పెట్టుకోకూడదు. ఆంధ్రలో అయితే తగులు అంటారు, ఇక్కడ ఏమంటారు? రల్లి అంటారు. అట్లా అంటారు, రల్లి కూడా అంటారు. కాబట్టి కొట్లాటలు ఉండకూడదు. విశ్వాసం ఏముండకూడదు? తగులు ఉండకూడదు, తిట్టుకోవడం ఉండకూడదు, దూషించుకోవడం ఉండకూడదు, అవమానపరచడం ఎదుటి వారిని ఉండకూడదు, మనం గర్వించకూడదు. చూడండి ఇన్ని అనుభవాలు ఉన్నాయో. ఇస్సాకులో సమాధానకరమైన వాడిగా ఉన్నాడు. అంటే విశ్వాస జీవితంలో ప్రాముఖ్యత కలిగిన వాడు. ఇతరులను ఎవరు తులనాడేవాడు, దూషించేవాడు కాదు, గొడవలు ఆడేవాడు ఇస్సాకులో ఉన్న. ఇది మూడవ ఒక మంచి సుగుణం. దాని ఏమంటారు? క్యారెక్టర్ అంటారా?
ఒక మంచి ఉత్తమమైనటువంటి లక్షణము, ఎవరితో గొడవాడే అలవాటు లేనివాడు. ఒక విశ్వాసి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఆయన హింసిస్తుంటే, తండ్రి వీరు ఏం చేయొచ్చు, వీరు ఎరగలేక వీరిని క్షమించడు అన్నాడు, కానీ బదులు శిక్షించలేదు. అంటే అందుకే యేసుక్రీస్తుతో పోలికలు కనపడతా ఉంది. అందువలన క్షమించే మనస్తత్వం కలిగిన వాడు, పగ సాధించే స్వభావం లేనటువంటి వాడు, అసూయ ద్వేషము లేనటువంటి వాడు, అలాంటి లక్షణాలు కలిగిన వాడు ప్రభువులను మనం అలాంటి లక్షణాలు కలిగిన వారమై చేయవేయవలసిన వారమై ఉన్నాం. నాలుగోదిగా చూస్తే దేవుని వాక్యంలో మళ్ళీ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇస్సాకు జీవితంలో ఉన్న మరొక అలవాటు మనం చూస్తే 25వ అధ్యాయం ఆదికాండము 23వ వచనం. 25వ అధ్యాయం 23వ వచనం. రెండు జనములు, ఐదవదిగా చూస్తున్నాం, రెండు జనములు నీ గర్భములో కలవు, నీ గర్భములో కలవు, రెండు జనపదములు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైన పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. కాబట్టి ఇశ్రాయేలు జాతి భూమి మీదకి రావడానికి వారసుడు అవుతూ వచ్చాడు. ఇశ్రాయేలు జాతికి ఏమయ్యాడైనా ఇస్సాకు తండ్రి అయ్యాడు. ఇశ్రాయేలు సర్వ సమాజానికి తండ్రి అవుతూ వచ్చాడు. మనం అనేకులకు తండ్రి స్థానంలో అనేకుల్ని దేవుడి వైపు మనం నడిపించాలి. అంటే మనం ఆత్మీయమైన తండ్రులం కావాలి. నేను ఫలాని వ్యక్తి ద్వారా మారు మనసు పొందాను, నేను ఫలాని వ్యక్తి ద్వారా మందిరానికి అలవాటు పడ్డాను, ఫలాని వ్యక్తి ద్వారా నేను బాప్తీసం పొందాను, నా ఆత్మీయమైన తండ్రి ఈయననే, నా ఆత్మీయమైన తల్లి ఈయననే. కాబట్టి ఇస్సాకు ఇశ్రాయేల్ వంశానికి సర్వ సమాజానికి భౌతికమైన తండ్రి అయ్యాడు. మరి మనం ఏం కావాలి? ఆత్మ సంబంధమైన తండ్రులు, అనేకులను దేవుని వైపు మనం నడిపించేవారుగా. మనం రావడమే కష్టం, ఇంకా అనేకులు ఏమి నడిపిస్తాం? అట్లయితే పరిస్థితి. ఇస్సాకులో 5వ ఉత్తమమైన లక్షణం ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు వంశానికి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. మరి మనం ఏం కావాలి? అనేకులను ప్రభు దగ్గరికి నడిపించి ఆత్మీయమైన తండ్రిలో ఏం కావాలి? ఆత్మీయమైన తండ్రిలో కావాలి. మన పరిచయం ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన సమర్పణ ద్వారా అనేకులు దేవుని దగ్గర మనం నడిపించే వారిగా ఉండాలి. అది మనకు ఆత్మీయమైనటువంటి తండ్రి స్థానం. అది గొప్ప భాగ్యం. భౌతికంగా మనం తండ్రి కాకపోయి ఉండొచ్చు, ఆత్మీయమైన జీవితం మనకి కావాలి, తండ్రులం కావాలి. పౌలు ఏమంటే, సువార్త ద్వారా నేను కంటిన్యూ అంటాడు. ఏమంటాడు? సువార్త ద్వారా కనాల, పరిచర్య ద్వారా కనాల. చూడండి, ఆ వచనం చూడండి. కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. తిమోతి విషయంలో అంటాడు, నా నిజమైన కుమారుడు. ఎవరంట ఆయన? నిజమైన కుమారుడు. అదేంటో మరి. ఏంటంట? సువార్త ద్వారా. దేని ద్వారా? ఒక అద్భుతమైన మాట ఒకసారి చదవండి. 1 కొరింథీలో జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సువార్త ద్వారా కన్నా మన వారసులని. ఇస్సాకేమో ఇశ్రాయేలు వంశాన్ని కన్నాడు భౌతికంగా. కొత్త నిబంధన ప్రకారం మనం ఎలా కనాలా? సువార్త ప్రకటించాలి. అలవాటు ఉంది మనకి. ప్రయాణం చేసేటప్పుడు బస్సులో కానీ, కారులో కానీ, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడో చోట ఆగినప్పుడు కానీ ఏం చేయాలి?
ప్రతిరోజు మనం సువార్త ఒక్కరికైనా చెప్పాలి. కొన్ని ఆత్మను ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. అంటే మనం ఆత్మీయమైన తండ్రి కావాలి. భౌతికమైన తండ్రి కాకపోయినా పర్వాలేదు, కానీ ఏం కావాలి? మనం ఆత్మీయమైన తండ్రిగా కావాలి. బాల్యంలోనే బిల్లీ గ్రామ్కి ఆత్మీయమైన తండ్రి ఎవరో తెలుసా? ద గ్రేట్ ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రామ్ గారి ఆత్మీయ తండ్రి ఎవరో తెలుసా? ఒక టైలర్. బిల్లీ గ్రామ్ గారు బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళాడంటే, బట్టలు కుట్టించుకోవడానికి వెళ్తే కొలతలు తీసుకుంటారు కదా, ఆ కొలతలు తీసుకునేటప్పుడు ప్రార్థన చేసి ఉంటారు, ప్రభా ఇంత షోల్డర్ కలిగిన ఈ వ్యక్తిని రక్షించు, ప్రభా ఇంత హ్యాండ్ లూజు వెళ్తున్న వ్యక్తిని రక్షించు. చాలామంది సువార్త ఎలా చేయాలో తెలియదు. సువార్త అంటే అన్ని పనులు వదిలిపెట్టాలనుకుంటారు. బుద్ధిహీనులకు అది అలవాటు కాదు, తెలియదు ఆ మర్మం. ఏ పని చేస్తున్నా ఒక వ్యక్తి పేరెత్తి గురిపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ఆ వ్యక్తి రక్షింపబడతాడు. నువ్వు కూడా ప్రార్థనకి వెళ్తావు, నన్ను కూడా పిలిచి నేను వస్తానంటాడు. అలాగ పట్టుబడతాడు. సువార్త ద్వారా కనాలి పిల్లలు, ఆత్మీయమైన పిల్లల్ని కనాలి. మరి అలా అనుకుంటే కొన్ని లక్షల మందికి ఆత్మీయమైన పలాంగిచ్చో గారి ఆత్మీయమైన తల్లి ఎవరో తెలుసా? ఒక చిన్న బిడ్డని అతని రక్షణలోకి నడిపించింది. మనకి నేళ్ళు వచ్చినాయి, మనం రావటం కష్టం, నేను నడిపించేది కాదండి అన్నట్టు. గొప్ప గొప్ప వ్యక్తుల్ని కన్న వాళ్ళు ఎలాంటి వారు? సామాన్యమైన వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కన్నారు. ఎబ్రోన్ దగ్గర గేట్ దగ్గర ఒక ఆయన ఉండేవాడు, భాష కూడా రాదు, సరిగ్గా మాట్లాడలేడు మనుషులతో. రోడ్డు మీద పోయి వాళ్ళందరికీ నమస్తే చెప్పేవాడు ఉదయం సాయంత్రం. అది గేట్ డ్యూటీ అయింది, వర్తమానం ఏం చెప్పలేడు. గేట్ డ్యూటీ ఆయన గేట్ కాడ కూర్చొని ఉదయం స్కూళ్ళకి, కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళందరికీ నమస్తే చెప్పేవాడు. సాయంకాలం మరలా తిరిగి వెళ్ళిపోతున్న మరలా నమస్తే చెప్పేవాడు ఉదయం సాయంత్రం. ఆ తర్వాత వాళ్ళని పరిచయం పెంచుకొని, అయ్యా కామ్యూనికేషన్స్ జరుగుతున్నాయి, డ్యూటీ నుంచి ఇంటికి పోతున్నావా, ఒక్క 5 నిమిషాలు కూర్చో, లోపలికి వచ్చి కూర్చో, ఏం జరుగుతుందో వచ్చి ఫ్రెండ్ అయిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు లోపల రారా, ఆ లోపలికి వచ్చుకున్నాక అది పట్టుబడి రక్షణ. అలాగ ఆ గేట్ డ్యూటీ చేసేవాడు కొన్ని వందల మందిని రక్షణలోకి నడిపించాడు. ఒక టాలెంట్ ఉండాలా, దానికి పాస్టరే కానవసరంలా, దానికి సంఘ పెద్దనే కానవసరంలా, అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించే ఆత్మీయమైన తండ్రులం తల్లులం కావాలి. మీ అంటే చూడండి, ఎంతోమందిని దేవుని దగ్గర నడిపిస్తున్నారు. కూరగాయలు కూడా వస్తే వాడిని కూడా వదిలిపెట్టదంట. వాళ్ళు ఎవడొచ్చినా అది స్వార్థ చెప్తుందంట. అలాగున ఆంటీ గారికి ఆ ఘనత వచ్చింది. అనేకుల్ని దేవుని మందిరానికి నడిపించాలి. అనేకుల్ని కనాలి మనం స్వార్థ ద్వారా. మనమే రావటం కష్టమంటే ఏం నడిపిస్తాం సంఘానికి? కాబట్టి సంఘము నానాటికి ఏం కావాలి? అభివృద్ధి పొందాలా, దేవుని నమ్మాలా, విశ్వసించబడాలా, సంఘములో చేర్చబడాలా. కాబట్టి ఇస్సాకు భౌతికంగా కన్నాడు, మరి మనం ఎలా కనాలా? ఆధ్యాత్మికంగా కుమార్తెను కనాలి. సువార్త ద్వారా సంఘానికి నడిపించాలి, దేవుని క్రమంలోకి తీసుకురావాలి. ఈ లక్షణాలు కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పంపులు పొందుతాం. ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొందుతాం.